ట్రై అధికారంలోకి రావడానికి ఉపయోగమే కదా. ఖచ్చితంగా. దానివల్ల అప్పుడు ఏమవుతుంది, మైనారిటీ పోలరైజేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ కొంత డివైడ్ చేయాలన్నటువంటిది మీరు చెప్పిన ఆలోచనలో వర్కౌట్ అవుతుంది. అంటే ఇక్కడ గండి పడిపోద్ది కదా. అదే అనేది అది మంచిదే. కాకపోతే ఎంత పర్సంటేజ్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీభత్సమైనటువంటి అద్భుతాలు చేసిన టైంలో కూడా మైనారిటీ సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీని నమ్మేది వెరీ వెరీ రేరు. ఇంకోటి, ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నం చేస్తుంటే, అవకాశం లభించక కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే దాన్ని నమ్మేసి మైనార్టీలు అర్జెంట్గా మా చంద్రబాబు నాయుడు వచ్చి మమ్మల్ని అందరినీ ఆదుకుంటాడు అనుకుంటారా? మైనారిటీలు ఎప్పుడు కూడా పోలరైజ్డ్ ఓటింగ్. ఎందుకు అందరూ మైనార్టీ బుజ్జిగింపు అనేది, వాళ్ళు 100కి 70-80 మంది ఏకదం ఒకళ్ళకి వేసేస్తారు. అంతగా 70-80 మంది అర్జెంటుగా చంద్రబాబుని ఏ ప్రాతిపదికన అభిమానించాలా? ఎందుకు అభిమానించాలా? ఇంతవరకు లేనటువంటి ఓట్ బ్యాంక్ అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చేస్తుంది వాళ్ళకి? ఎందుకు అంటే గతంలో 2 సార్లు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అడిగినా పొత్తు పెట్టుకోవాలి. 2014లో 19లో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంది పొత్తు, కానీ వద్దన్నాడు, వద్దనుకున్నాడు. తను వెళ్ళి ఏనాడని మాట్లాడాడు పొత్తుకి. మోడీతో అంత ర్యాపో మెయింటైన్ చేస్తా కూడా పొత్తు రాజకీయం చేయట్లేదే. ఎందుకు? మైనార్టీ ఓట్ల కోసం. తనకు ప్రయోజనం అవుతుంది అని తెలుసుగా 19లో, లేదా 14లో ఖచ్చితంగా తనకు ప్రయోజనం అని తెలుసుగా. 14లో కనుక బీజేపీ వైసీపీ పొత్తు పెట్టుకుని ఉంటే అసలు తెలుగుదేశం పార్టీ అక్కడితో క్లోజ్ అయిపోయేది. ఎందుకంటే అప్పటికి 2 టర్మ్స్ లేదు, 3ఓసారి కూడా లేకపోతే అయిపోయి ఉండేదిగా. కానీ మైనార్టీ ఓట్ బ్యాంక్ కోసం భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోలేదు అతను. అట్లాంటి మనిషిని వదిలేసేసి చంద్రబాబు నాయుడిని షర్మిలను చూసి రావడానికి షర్మిల అనిలు వీళ్ళిద్దరిని చూసుకుంటే వాళ్ళిద్దరికి ఓటేస్తారేమో కానీ ఇటు పక్కకి రారు కదా. ఓట్ పోలరైజేషన్ లో ఒక భారీ దెబ్బ అయితే తగలదా జగన్మోహన్ రెడ్డి గారికి? బ్రదర్ అనిల్, షర్మిల ఇద్దరు కనుక రేపు పొద్దున్న ప్రచారంలో దిగితే చూడాలి అది ఎంత పర్సంటేజ్ ఉంటుందని. అంటే లాస్ట్ టైం వీళ్ళ వల్లే చాలా ఓట్ బ్యాంక్ ఇటు వచ్చింది వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి